ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగానే ఒకవేళ నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే నిజంగానే ఇప్పుడు ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా కొడుకు కాబట్టి తప్పకుండా కేటీఆర్నే ప్రమోట్ చేస్తారు? చేయలేడండి. మీకు తమిళనాడు ఎగ్జాంపుల్, కరుణానిధి ఉండడు, స్టాలిన్ ఉంటాడు. ఒక టైంలో ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఆమె బతుకుందనుకుంటా ఆ రోజుల్లో, జయలలిత గారు. ఆ టైంలో పీపుల్ యాక్సెప్ట్ చేయలే. కరుణానిధి అంత ఏజ్లో కూడా నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకోవాల్సి వచ్చింది. అప్పుడు కానీ అధికారంలో రాలేకపోయాడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అంతే. నెక్స్ట్ ఆ కొడుకు వస్తున్నాడు అనేది ఫోటోలు పెట్టుకొని ప్రమోట్ చేసి వీడియో డిక్లేర్ చేసి యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. అదంత ఈజీ కాదు. కాబట్టి ఈసారి నేనే ఉంటా అంటే నాకు ఆ సూకుస్తూ 4 ఓట్లు ఎక్కువబడి ఇంకో 2 సీట్లు ఎక్కువ వస్తున్నాయి తప్ప, కేసీఆర్ నేను దిగిపోతే నా కొడుకే అంటే నేనంటే 3 ముక్కలు అయిపోతుంది. ఆ పార్టీ 3 ముక్కలు అయిపోతుంది. ఓకే. సో ఎవరికాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసం సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బాగానే ప్రతి వాడు డ్రీమ్ చేస్తాడు. ఆ క్యాబినెట్ లో 17 మంది, ఇది ఇప్పుడున్న క్యాబినెట్ లో 17 మంది కాంగ్రెస్ నాయకులు సీఎం లేవగానే కూర్చోవాలని కోరుకుంది. మరి మీరు వద్దంటారా, నేను వద్దంటారా? కూర్చో అవకాశం కూర్చుంటాడు. ఇక్కడ నయం, ఇంకా 2-3 ఉన్నారు బీఆర్ఎస్ లో. 17 మంది ఉన్నారు. ఎట్లా ఉంది సార్ హరీష్ రావు గారి పరిస్థితి? ఏ విధంగా ఉండబోతున్నారు? హరీష్ లాయల్ టు కేసీఆర్ అంతే, ఈజ్ నాట్ లాయల్ టు కవిత. సపరేట్ గా బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కేసీఆర్ గారు ఏది చెప్తే అది నేను చేస్తా, శిరసా వహిస్తా, అందులో అనుమానం లేదు. అది దాటితే ఆయన వినడు మాట. అతను కూడా అరగంట. బట్ ఒకప్పటి హరీష్ కాదంటున్నాను నేను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎందుకంటే అతనికి ఆ కెపాసిటీ అంటే ఉన్నా ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. వీక్ అయిపోయాడు. పార్టీలో తన మనుషులు అనుకునే వాళ్ళని అంతమందిని గెలిపించుకునే పరిస్థితికి వచ్చాడు. సో ఈయన బయటకు వస్తా అంటే వెనక 1, 2, 3 తప్ప మిగిలిన ఎమ్మెల్యే రారు. ఏది మన హరీష్ రావుకి రారు. మాక్సిమం 3 అంతే, మించి రారు. ఆయన అనుచరులతో వేరే పార్టీకి వెళ్ళిపోయారు. స్టాంచ్ ఫాలోవర్స్ ఇదివరకు అప్పుడు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. కేటీఆర్ మనుషులు పెట్టుకున్నాడు ఆయన. సో కేటీఆర్కి ఇంకా వింగ్ ఎక్కువ ఉంది, కానీ ఆయనకు అవసరమే లేదు కదా. ఆయన దిగిపోతే ఈయనే కదా. సో కవిత పెద్ద ఆయన కేర్ చేయడికి. అట్లా కవిత మధ్య కేటీఆర్ మధ్యనే పోటీ వచ్చింది అనుకోండి, అది వాళ్ళ తల్లిదండ్రులు పరిష్కరించగలుగుతారు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. హరీష్తో వస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ హరీష్తో వస్తుంది అనుకునే లోపే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఆయన తగ్గించాడు కదా. అందరు కలిసి, 3 కలిసి హరీష్ యొక్క స్థాయిని తగ్గించారు. ఇప్పుడు ఆయన సీఎం రేస్ లో లేడంటాడు. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే సరే కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. భారాస అంటే భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ లో విలీనం తథ్యం అంటుంది అని ఈనాడులో కూడా వార్త ఒకటి వచ్చింది. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ తో వాళ్ళు 80% లో విలీనం కారు. బీజేపీతో ఏమైనా బయట నుంచి అలయన్స్ పెట్టుకుంటారు, అంతేనంటారా? ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటారు. కాంగ్రెస్ లో అయితే కాదంటారు. కాంగ్రెస్ వీక్ ఉంది అసలు. టీఆర్ఎస్ వాళ్ళతో చేరితే కాంగ్రెస్ కూడా శక్తి వస్తుందనే మాటలు అనుమానం లేదు, కానీ అది జరగదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.